చాలా సంతోషం. చాలా జిల్లాలో బట్టి ఇంకా ఆ యొక్క కల్చర్ రాలేదు. విజయనగరంలో దాదాపు 90% మంది చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు కూడా మీరు ఒక ఆటో డ్రైవర్ అని మా యూనిఫామ్ పోలీస్ అధికారులు మా అధికారులు సింపుల్ పనిచేయాలి. అది మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ఎదుటి ప్రయాణికులు కానీ వాడు మనల్ని గుర్తించేది వాటితోనే, కానీ వాటిని కంపల్సరీ మీరు వేసుకోవాలని కోరుతున్నాను. అలాగే రవాణా వాహనానికి ప్యాసింజర్ వాహనానికి పబ్లిక్ సర్వీస్ బ్యాట్ ఇచ్చేవారు, కానీ కొత్త మాట రవాణా చట్టంలో ఆ బ్యాట్ తీసేసేసరికి మరి మీరు రవాణా వాహనం తోలేయడానికి ప్యాసింజర్ వాహనం తోలడానికి చాలా ఉందా ఉన్నారు. రవాణా వాహనం పూర్తి చేస్తారు. అది ఎక్కడ అయితే అక్కడ ఎక్కడైనా ఆపొచ్చు, ఏ డెస్టినేషన్ తీసుకోవచ్చు. అది కాఫీ తాగడానికి, టీ తాగడానికి, భోజనం చేయడానికి, నేచర్ కాఫీ ఇలాంటివి వాడగలరు. కానీ మన వాహనంలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ, మరి ఆటోలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ పాటించే విధానం ఉంటుంది. కాబట్టి వాటికి మనం ఫస్ట్ మాట్లాడే విధానం చాలా మర్యాదగా మాట్లాడాలి. అందుకని ఈ బ్యాట్ అనే సిస్టమ్ పెట్టి మేము దాంట్లో కూడా ఒక డ్రైవింగ్ కి సంబంధించిన డ్రైవింగ్ కాదు, ప్రయాణికులతో ఎలా బిహేవ్ చేయాలి, ప్రయాణికులతో ఎలా మాట్లాడాలి అనే విధానం కూడా మీరు ఖచ్చితంగా మాట పెంచే ఊరు పెంచి అయితే మాట పెంచుతుంది. మన మాట సక్రమంగా మాట్లాడి ఆ ప్రయాణికులతో మనకు రేపు మాట్లాడడం లేకపోతే పేరు టూరిస్ట్ ప్రయాణికుడిగా నగరంలో దిగిన తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఒక క్యాబ్ డ్రైవర్, ఆటో డ్రైవర్ మొత్తం. మరి మీరు మాట్లాడే విధానము, మీరు చేసే వాటితో ముచ్చరించే విధానము, వాటితో గొడవ పడే విధానము, వాటిని సభ్యులతో చూసే విధానం అయితే మన యొక్క నగరం యొక్క వారి గురించి చెప్పుకుంటారు వాటి తర్వాత కూర అయిపోయిన తర్వాత. కానీ మనం మర్యాదగా బిహేవ్ చేసే విధానాన్ని అందరూ మీరు అలవర్చుకోవాలని నేను చెప్తున్నాను. అట్లాగే ఫేర్స్, మరి మోటార్ వాహన చట్టంలో ప్రతి వాహనానికి ఫేర్ చేసే పవర్ గవర్నమెంట్ ఉంది. కానీ లారీల ఎంతవరకు ఫిక్స్ చేయలేదు. 1989 నుంచి మన చట్టం అమలులో ఉన్నారు. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారంగా ఒక మార్కెట్ డిజైన్ చేసినప్పుడు మనం ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి లారీ యజమానుల సంఘం వాళ్ళు ఆ సెక్షన్ 87 ప్రకారంగా మాకు ఫిక్స్ చేయండి అని చెప్తున్నారు కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. పీక్ సీజన్ లో స్లాష్ సీజన్ లో రేట్స్ బట్టి మార్కెట్ డిసైడ్ చేస్తున్నారు. కానీ ఒక అర్బన్ ఏరియాలో ప్రయాణించే ఆటోకి మామూలు చిన్న స్థాయి ఉద్యోగులు అయితేనేమి లేకపోతే ప్రజావసరాలు ఉన్న వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి ఆటోలకి ఫేర్స్ ఫిక్స్ చేయడం అనేది మనకు దాదాపు 72 సంవత్సరాలు కూడా అమలులోకి వచ్చింది. కిలోమీటర్ కింద మనం రేట్ ఫిక్స్ చేస్తాం. మీ యొక్క ఖర్చు విషయం కానీ, పెట్రోల్ ధర పెరిగినప్పుడు, సిఎన్జి ధర పెరిగినప్పుడు, ఆ ట్యాక్స్ విషయాలు అన్ని కలిపి దృష్టిలో పెట్టుకొని దానికి ఒక కమిటీ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకి దానికి ట్యాక్స్లు రివైజ్ చేస్తున్నారు. కానీ దాని ప్రకారంగా మరి ఎంతమంది వెళ్తున్నారు నాకు తెలియదు. నేను కూడా ఎన్నోసార్లు ఆటో ఎక్కాను. ఇప్పుడు కూడా నేను యాజ్ ఎ డ్రైవర్ అప్పుడప్పుడు ఆటో బస్ స్టాండ్ లో స్టేషన్ దిగేసి దాని కూడా ఆటో ఎక్కిపోతాను. జస్ట్ టు టెస్ట్ డ్రైవర్. ర్యాపిడో కూడా ఎక్కిపోతాను. డ్రైవర్ తో మాట్లాడుతుంటారు, వేరే ఊరికి వెళ్ళి కూడా మాట్లాడుతుంటారు. అంటే ఒక రవాణా అధికారిగా కూడా పబ్లిక్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ నేను కూడా ఒక చాలాసార్లు గమనించాను, విజయవాడ నగరంలో ఇప్పటికీ ఆ యొక్క ర్యాపిడోలో లేకపోతే క్యాబ్ ఉబర్ మీద ఎందుకు వెళ్తున్నారు. మనం పేర్స్ విచ్చలవిడిగా మనం 2 కిలోమీటర్ల దూరానికి కూడా 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. 3 కిలోమీటర్ల దూరానికి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 100 రూపాయలు అడుగుతున్నారు. పండుగలకి విపరీతంగా ఉంది. కానీ మనం రేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని అడ్వాన్స్ చేసిన బాధ్యత ఆ యొక్క రేటు మనకు కమర్షియల్ గా వైబుల్ అయితే ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. వాటిని ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుకుంటారు. మనగా ఇలాగే ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటూ ఉంటే మరి ఇంకా ఉబర్, ఆటో, ఓలా, ర్యాపిడో దాంట్లో కూడా కంట్రోల్ చేసే విధానం ఉంది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అయితే వాళ్ళు కూడా పూర్తిగా దీని ప్రకారం వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టకూడదని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆటో రేట్స్ కానీ, క్యాబ్ రేట్స్ లేకపోతే వీటితో వెళ్ళాలని చెప్పి నిబంధనలు తీసుకొచ్చారు. మన బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా క్యాబ్ డ్రైవర్ ఖచ్చితంగా వెళ్తున్నారు. కానీ మీరు కనుక ఇలా ఫాలో కాకపోతే అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అందరూ అవే వాడుతున్నారు. కానీ మనం కనుక ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సర్వంగా మనం చేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా కెమెరా గురించి ఆల్రెడీ చెప్పారు. మరి మీరు రవాణా శాఖ అధికారులు 20 మంది ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు 50 మంది ఉన్నారు,
మరి ఏ సందులో ఎదుగులో మరి ఎలాంటి కార్యక్రమాలు చేసుకొని ఎవరైతే పోవాలనుకుంటున్నారు. మరి హైదరాబాద్ నగరంలో దాదాపు 30,000 ఎకరాలు పెట్టారు. మన సిటీ గారు మన నగరంలో 1000 ఎకరాలు పెట్టారు. రాష్ట్రంలో దాదాపు 44,000 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తున్నారు. కానీ మీ యొక్క ప్రతి కదలిక మీ ఇంటి బయటకు వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో వచ్చే వరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి 12 లక్షల జనాభా లేకపోతే ఉన్నటువంటి 6 లక్షల వాహనాల మూవ్మెంట్స్ అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా పోలీస్ కంట్రోల్ రికార్డ్ అవుతాయి పెట్టుకోవాలి. ఎందుకంటే క్రైమ్ అనేది కంట్రోల్ చేయడానికి లేకపోతే వైలెన్స్ కంట్రోల్ చేయడానికి ఈ సోషల్ పోలీసింగ్ కానీ డైరెక్ట్ పోలీసింగ్ కాకుండా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేసే విధానం అమల్లో ఉంది. కాబట్టి కిడ్నాప్ జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా వెంటనే నిమిషాలలోనే కంట్రోల్లో ఎలా ట్రై చేయగలుగుతుందో చెప్పారు పోలీసు అధికారులు. వాళ్ళకున్న ఏర్పడతాను అది దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఎలాంటి అసాధ్య కార్యకలాపాలకు పాల్పడకుండా మనం దాన్ని జాగ్రత్తగా రెగ్యులేట్ చేయవలసిన బాధ్యత ఉందని మరోసారి చేయాలి. ఇంకా ఓవర్ చాలా సంతోషం. చాలా జిల్లాలో బట్టి ఇంకా ఆయన కల్చర్ రాలేదు. విజయవాడ దాదాపు 90% మంది చేసుకుంటున్నారు. తిరిగిన వాళ్ళు కూడా మీరు ఒక ఆటో డ్రైవర్ అని మా యూనిఫామ్ పోలీస్ అధికారులు మా అధికారులు అది మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ఎదుటి ప్రయాణికులు కానీ వాడు మనల్ని గుర్తించేది వాటితోనే. కానీ వాటిని కంపల్సరీ వేసుకోవాలని కోరుతున్నాను. అలాగే రవాణా వాహనానికి ప్యాసింజర్ వాహనానికి పబ్లిక్ సర్వీస్ బ్యాట్ ఇచ్చేవారు. కానీ కొత్త మాట రవాణా చట్టంలో ఆ బ్యాట్ గురించి తీసేసేసరికి మరి మీరు రవాణా వాహనం తోలేయడానికి ప్యాసింజర్ వాహనం తోలడానికి చాలా ఉంటుందా ఉన్నారు. రవాణా వాహనం పూర్తి చేస్తారు. అది ఎక్కడ అయితే అక్కడ ఎక్కడైనా ఆపొచ్చు, ఏ డెస్టినేషన్ తీసుకోవచ్చు. అది కాఫీ తాగడానికి, టీ తాగడానికి, భోజనం చేయడానికి, నేచర్ కాఫీ ఇలాంటివి వాడగలరు. కానీ మన వాహనంలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీ ఇవన్నీ మరి ఆటోలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ పాటించే విధానం ఉంటుంది. కాబట్టి వాటికి మనం ఫస్ట్ మాట్లాడే విధానం చాలా మర్యాదగా మాట్లాడాలి. అందుకని ఈ బ్యాచ్ అనే సిస్టమ్ పెట్టి మేము దాంట్లో కూడా ఒక డ్రైవింగ్ కి సంబంధించిన డ్రైవింగ్ కాదు, ప్రయాణికులతో ఎలా బిహేవ్ చేయాలి, ప్రయాణికులతో ఎలా మాట్లాడాలి అనే విధానం కూడా మీరు ఖచ్చితంగా మాట పెంచి ఊరు పెంచి అయితే మాట పెంచుతుంది. మన మాట సక్రమంగా మాట్లాడి ఆ ప్రయాణికులతో మనకు రేపు మాట్లాడడం లేకపోతే పేరు విజయవాడ క్యాబ్ డ్రైవర్లని ఆటో డ్రైవర్లు ఒక ప్రయాణికుడు టూరిస్ట్ ప్రయాణికుడిగా నగరంలో దిగిన తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఒక క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్ మొత్తం. మరి మీరు మాట్లాడే విధానము, మీరు చేసే వాటితో ముచ్చరించే విధానము, వాటితో గొడవ పడే విధానము, వాటిని సభ్యులతో చూసే విధానం అయితే మన యొక్క నగరం యొక్క వారి గురించి చెప్పుకుంటారు వాటి తర్వాత టూర్ అయిపోయిన తర్వాత. కానీ మనం మర్యాదగా బిహేవ్ చేసే విధానాన్ని అందరూ మీరు అలవర్చుకోవాలని నేను చెప్తున్నాను. అట్లాగే ఫేర్స్ మరి మోటార్ వాహన చట్టంలో ప్రతి వాహనానికి ఫేర్ చేసే పవర్ గవర్నమెంట్ ఉంది. కానీ లారీల ఎంతవరకు ఫిక్స్ చేయలేదు. 1989 నుంచి మన చట్టం అమలులో ఉన్నారు. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారంగా ఒక మార్కెట్ డిజైన్ చేసినప్పుడు మనం ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి లారీ వాళ్ళు ఆ సెక్షన్ 87 ప్రకారంగా మాకు ఫిక్స్ చేయండి అని చెప్తున్నారు కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. పీక్ సీజన్ లో స్లాష్ సీజన్ లో రేట్స్ బట్టి మార్కెట్ డిసైడ్ చేస్తున్నారు. కానీ ఒక అర్బన్ ఏరియాలో ప్రయాణించే ఆటోకి మామూలు చిన్న స్థాయి ఉద్యోగులు అయితేనేమి లేకపోతే ప్రజావసరాలు ఉన్న వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి ఆటోలకి పేర్స్ ఫిక్స్ చేయడం అనేది మనకు దాదాపు 72 సంవత్సరాలు కూడా అమలులోకి వచ్చింది. కిలోమీటర్ కింద మనం రేట్ ఫిక్స్ చేస్తాం. మీ యొక్క కన్స్యూషన్ కానీ పెట్రోల్ ధర పెరిగినప్పుడు, సిఎన్జి ధర పెరిగినప్పుడు, ఆ ట్యాక్స్ విషయాలు అన్ని కలిపి దృష్టిలో పెట్టుకొని దానికి ఒక కమిటీ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకి దానికి ట్యాక్స్లు రివైజ్ చేస్తున్నారు. కానీ దాని ప్రకారంగా మరి ఎంతమంది వెళ్తున్నారో నాకు తెలియదు. నేను కూడా ఎన్నోసార్లు ఆటో ఎక్కాను. ఇప్పుడు కూడా నేను యాజ్ ఎ డ్రైవర్ అప్పుడప్పుడు ఆటో బస్ స్టాండ్ లో స్టేషన్ దిగేసి దాని కూడా ఆటో ఎక్కిపోతాను. జస్ట్ టు టెస్ట్ డ్రైవర్ ర్యాపిడో కూడా ఎక్కిపోతాను. డ్రైవర్ తో మాట్లాడుతుంటాను, వేరే ఊరికి వెళ్ళి కూడా మాట్లాడుతుంటాను. అంటే ఒక రవాణా అధికారిగా కూడా పబ్లిక్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ నేను కూడా ఒక చాలాసార్లు గమనించాను. విజయవాడ నగరంలో ఇప్పటికీ ఆ యొక్క ర్యాపిడోలో లేకపోతే క్యాబ్ ఉబర్ మీద ఎందుకు వెళ్తున్నారు? మనం పేర్స్ విచ్చలవిడిగా మనం 2 కిలోమీటర్ల దూరానికి కూడా 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. 3 కిలోమీటర్ల దూరానికి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 100 రూపాయలు అడుగుతున్నారు. పండుగలకి విపరీతంగా ఉంది.
కానీ మనం రేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని అడ్వాన్స్ చేసిన బాధ్యత ఆ యొక్క రేటు మనకు కమర్షియల్ గా వైబుల్ అయితే ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. వాటిని ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుకుంటారు. మనగా ఇలాగే ఇష్టం వచ్చిన రేట్లు కనుక పెట్టుకుంటూ ఉంటే మరి ఇంకా ఉబర్ ఆటో ఓలా ర్యాపిడో దాంట్లో కూడా కంట్రోల్ చేసే విధానం ఉంది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అయితే వాళ్ళు కూడా పూర్తిగా దీని ప్రకారం వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టకూడదని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆటో రేట్స్ కానీ క్యాబ్ రేట్స్ లేకపోతే వీటితో వెళ్ళాలని చెప్పి నిబంధనలు తీసుకొచ్చారు. మన బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా క్యాబ్ డ్రైవర్లు ఖచ్చితంగా వెళ్తున్నారు. కానీ మీరు కనుక ఇలా ఫాలో కాకపోతే అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ అందరూ అవే వాడుతున్నారు. కానీ మనం కనుక ప్రభుత్వం నిర్ణయించిన తరలికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సర్వంగా మనం చేస్తున్నాం. అట్లాగే ఇంకా కెమెరా గురించి ఆల్రెడీ చెప్పారు. మరి మీరు రవాణా శాఖ అధికారులు 20 మంది ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు 50 మంది ఉన్నారు. మరి ఏ సందులో ఎదుగులో మరి ఎలాంటి కార్యక్రమాలు చేసుకొని ఎవరైతే పోవాలనుకుంటున్నారు. మరి హైదరాబాద్ నగరంలో దాదాపు 30,000 కెమెరాలు పెట్టారు. మన సిటీ గారు మన నగరంలో 1000 కెమెరాలు పెట్టారు. రాష్ట్రంలో దాదాపు 44,000 కెమెరాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తున్నారు. కానీ మీ యొక్క ప్రతి కదలిక మీ ఇంటి బయటకు వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో వచ్చే వరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి 12 లక్షల జనాభా లేకపోతే ఉన్నటువంటి 6 లక్షల వాహనాల మూవ్మెంట్స్ అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా పోలీస్ కంట్రోల్ రికార్డ్ అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రైమ్ అనేది కంట్రోల్ చేయడానికి లేకపోతే వైలెన్స్ కంట్రోల్ చేయడానికి ఈ సోషల్ పోలీసింగ్ కానీ డైరెక్ట్ పోలీసింగ్ కాకుండా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేసే విధానం అమల్లో ఉంది. కాబట్టి కిడ్నాప్ జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా వెంటనే నిమిషాలలోనే కంట్రోల్లో ఎలా ట్రై చేయగలుగుతుందో చెప్పారు పోలీసు అధికారులు. వాళ్ళకున్న ఏర్పడతాను అది దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఎలాంటి అసాధ్య కార్యకలాపాలకు పాల్పడకుండా మనం దాన్ని జాగ్రత్తగా రెగ్యులేట్ చేయవలసిన బాధ్యత ఉందని మరోసారి చేయాలి. ఇంకా ఓవర్ 16 తారీఖు మనం చేసే కార్యక్రమాలు చెప్పారు. కానీ ఆటోని సక్రమంగా పెట్టుకోండి, పొల్యూషన్ పక్కన తీసుకోండి. ఆ పొల్యూషన్ ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటే మీరు వాటి సరి చేసుకోండి. ఏవైతే నిబంధనల ప్రకారంగా మన స్థితిలో తిరగాల్సిన ఆటో ఏర్పాటు చేయండి. అలాగే గుంటూరు నుంచి లేకపోతే ఇబ్రహీంపట్నం లేకపోతే జగ్గాపేట నుంచి ఆటో నియంత్రించవలసిన బాధ్యత ఉంది. కానీ పోలీసు అధికారులు కూడా ఈ విషయం మీకు అవగాహన ఉందో లేదో ఒకసారి అధికారులు అర్థం చేస్తారు. కంపల్సరిగా అన్ని అంటే ఎంట్రీ పాయింట్స్ రీసెంట్ గా నెట్వర్క్ మీటింగ్ లో కూడా డిటిసి గారు మోహన్ గారు నేను కూడా ప్యానల్ లో కూర్చోవడం జరిగింది. చాలా చాలా విషయాలు మోహన్ మన డిటిసి గారు అందరికీ చెప్పడం జరిగింది. చెప్పిన దాంట్లో టెక్నికల్ గా స్టాటిస్టికల్ గా అంతకుముందు చెప్పుండొచ్చు. ఆదిగా చెప్పి కూడా చాలా బాగుంది. డెత్ రేట్ గురించి, ఏ రకంగా చనిపోతున్నారు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నేను దాన్ని డివేట్ అయ్యి వేరే పాయింట్స్ తెచ్చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ప్రతి ఇంటికి పెద్ద మనమే. మనం ముందు ఇంటికి క్షేమంగా వెళ్తే ఇంట్లో కూడా భార్య పిల్లలు వెళ్ళి రమ్మంటారు, వెళ్ళొస్తారంటే ఒప్పుకోరు. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటారు. అంటే మనం పనికి వెళ్ళి మీరు ఏ రోజు కూలి ఆ రోజు డబ్బు వెళ్తారు. కాబట్టి లాభం అది. లాభం అంటే డబ్బు ఉంటే కాదు, నువ్వు కూడా ఆరోగ్యకరంగా ఇంటికి వెళ్తే అదే లాభం. కుటుంబానికి తల్లిదండ్రులు కానీ, వృద్ధులైన వాళ్ళకి కానీ, తోడబుట్టినట్టు పెళ్లి కాని వాళ్ళు, తోడబుట్టినట్టు చెల్లెలు వాళ్ళు కానీ ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నారు. మరి మన కుటుంబం చూసినప్పుడు మన ఆటోలో ప్రయాణించేవాడు మనం ఏ రోడ్డు మీద వెళ్తామో ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళ కోసం కూడా ఆ ఇంట్లో కూడా అలాగే చూస్తారో చూడరు. మరి మనతో పాటు మనకి డబ్బులు ఇచ్చి నీ ఆటోలో ప్రయాణించేవాళ్ళు, అదేవిధంగా రోడ్డు మీద నడిచేవాళ్ళు కానీ, వేరే వాహనాల మీద ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన విషయం మనకు. కాబట్టి ఆ విషయంలో కూడా ఇందాక ఖాళీ గారు అది కూడా సూచించారు. మన సిపి ఎస్వి రాజశేఖర్ బాబు గారు డ్రోన్ సిస్టమ్ అది పెట్టి ఎక్కడెక్కడ సోర్సెస్ ఉంటాయి ఇంటర్సెప్ట్ చేసి మొత్తం గాంజా అన్నది రాకుండా చేసేసరికి 10 రూపాయల ప్యాకెట్ 200 రూపాయలు కొడుతున్నారు. అది దౌర్భాగ్యం. మీకు అందుబాటులో లేకుండా అది మొత్తం నిర్మూలు ఇచ్చినట్టయితే మీరు అలవాట్లు మాని దానికి వెచ్చించే డబ్బేదో మీ భార్య పిల్లల కోసం వెచ్చిస్తారు. మీ ఆరోగ్యం పాడవకూడదు. మీరే ఇంటికి పెద్ద. మీ భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు కానీ వెల్కమ్ మీద ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు ఇక్కడ
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ చెప్తున్నప్పుడుగా ఇందాక మందు తాగి ఇంటికి వెళ్ళొద్దు, లేదంటే అది మనం డొక్కాడితే కొన్ని పదాలు ఉపయోగించి చాలా గట్టిగా చెప్పాడు. దాంట్లో మీరు అందరూ కూడా మందు తాగద్దని నినాదాన్ని తీసుకుని వెళ్తూనే రేటు కూడా పెరిగిందయ్యా తాగద్దని చెప్పాడేమో అనుకున్నాను, కానీ చెప్పలేదు. ఏడీసీపీ గారు అయితే ఆ విషయాన్ని అయితే పూర్తి చేశారు. అలాగే ఏడీసీపీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ మనం గమనించినట్లయితే ప్రతి కుటుంబంలో కూడా తండ్రి పిల్లలకు ఒక హీరో, ఇప్పుడు కూడా హీరో అతను. కానీ ఏడీసీపీ గారు మాటల్లో చెప్తున్నప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే అది నిజంగా మన హీరో కదా అని చెప్పి, ఏదైనా మన ఆటోలో ఏదైనా వస్తువులు కానీ పొరపాటును ఎవరైనా వదిలేసినప్పుడు అవి తీసుకెళ్లి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హ్యాండ్ఓవర్ చేసినట్లయితే నిజంగా మీరు హీరోలే. అప్పుడు పోలీసు వారు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ గుర్తించి మీకు ఇచ్చేటువంటి అవార్డు కానీ రివార్డులు కానీ ఏది ఉన్నప్పటికీ కూడా అది మీ పిల్లలకు గర్వంగా మీ స్కూళ్ళల్లోని మీ ఇంట్లో కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు హీరోలే. మరి అటువంటి హీరో తరాన్ని మీరు కొనసాగిస్తారని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను, అలాగే ఆశిస్తా ఉన్నాను. ఇకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్ కోసం కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నిటితో పాటుగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఇంట్లోని ప్రశాంతత వాతావరణంలో ఉండాలి. మన ఇంట్లో ప్రశాంతత ఎప్పుడైతే లేదో రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ ప్రశాంతత కాస్త ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే ఇంట్లో భార్య మనల్ని ప్రశాంతంగా పంపించింది అనుకో బయటికి, మనం ప్రశాంతంగానే డ్రైవింగ్ చేసుకుంటాము, 4 రూపాయలు సంపాదించుకుంటాము, ఇంటికి వెళ్తాం. ఒకవేళ ప్రశాంతంగా పంపించలేదు అనుకో బండి బయటకు వస్తుంది, ఇంటికి వెళ్ళేసరికి తాగిపోతాడు, మన ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ టెన్షన్స్ మనకు ఉంటాయి కనుక కుటుంబ టెన్షన్ నుంచి తప్పించుకునే పదంలో భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక డ్రైవర్లుగా మీకు ఉంది. ఎందుకంటే ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడే ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోగలుగుతాం అనేటువంటి దాన్ని కూడా మీరు గ్రహించాలి. అలాగే మత్తు పదార్థాలు ఇవేమి కూడా సేకరించొద్దు, సేవించొద్దు, మీరు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రమాదాలకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే సమయం లేదు కనుక దీన్ని నేను ముగిస్తూనే IFTU సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోడ్డు సంబంధించినటువంటి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి, అలాగే ఏడీసీపీ గారు అన్నట్టుగా రోడ్డు మధ్యలో దయచేసి వాహనాలు మాత్రం ఆపద్దు. చాలా వరకు కూడా మా వరకు కూడా వస్తున్నాయి కంప్లైంట్స్. ఆర్టీసీ బస్సు వస్తుంది, ఆటో వస్తుంది, 2 ప్రమాదం అని అంటున్నారు వాళ్ళందరూ కూడాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఆపుతున్నారు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా రోడ్డు పక్కకి ఆపే విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సిటీ గారికి ఈ మైక్ అందజేస్తూ థ్యాంక్ యూ సార్. రాజోపచార విషయాలు చెప్పారు.